2 వారాల క్రితం గుత్తిలో జగన్ బస్సు యాత్ర చేస్తుంటే చొప్పు ఎగిరి వచ్చింది. అది సీఎంకి తగలకపోయినా పెద్ద కలకలమే రేపింది. అది విసిరిందెవరో పోలీసులు ఇంకా తేల్చలేదు. ఇంతలోనే బెజవాడ బస్సు యాత్రలో ఎవరో విసిరిన రాయి జగన్ ముఖానికి గాయం చేసింది. అది ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. ముఖ్యమంత్రి కదిలే సమయంలో అంతర్గత బందోబస్తు, బయట చుట్టుపక్కల బందోబస్తు ఉండాలి. కానీ జగన్ పైకి రాయి రువ్వినప్పుడు వారు ఎందుకు గమనించలేదు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అదలా ఉంటే రాయి దాడి ఉదంతం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ని కుదిపేస్తూ డైలాగ్ వారికి దారితీస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. జగన్ విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోనే సింగ్ నగర్లో గంగారమ్మ గుడి దగ్గర వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోనే ఓ ప్రైవేటు స్కూల్ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేదు. ముఖ్యమంత్రికి ఆయన బస్సులోనే వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు. యాత్ర ముగిశాక భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోనే శిబిరానికి చేరుకున్నారు. జగన్ నుదుటికి 2 కుట్లు పడ్డాయని, గాయం పెద్ద తీవ్రమైంది కాదని వైద్య బృందాలు వెల్లడించాయి. సీఎం స్థాయి వ్యక్తి పబ్లిక్లోకి వస్తే వివిధ విభాగాలకు చెందిన వందల మందితో భద్రత ఉంటుంది. వాళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎం పైకి రాయి విసిరి గాయం చేయగలిగారంటే భద్రతా పరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటన సాగుతుంటే ఆ ప్రాంతంలో విద్యుత్ కోత, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందే చూసుకుంటారు. అది కూడా రాత్రి వేళ నివాసాల మధ్య ఓ ప్రైవేటు స్కూల్ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. కరెంటు పోయినప్పుడు ముఖ్యమంత్రిని భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ బస్సు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కానీ అందుకు విరుద్ధంగా సీఎం బస్సు మీద నిలబడడానికి సీఎంఏజీ ఎలా అనుమతిస్తుంది? విద్యుత్ సరఫరా లేనప్పుడు ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్ని కవర్ చేయాలి. కానీ భద్రతా సిబ్బంది అవేమీ చేయలేదు. దానిపై అత్యంత ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంటే అలా దాడి జరిగిందో లేదో ఇలా పొలిటికల్ రచ్చ మొదలైంది. ఇదంతా జగన్ ఆడిస్తున్న నాటకమని విపక్షాలు అంటున్నాయి. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రేనని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు జగన్ నాటకం మొదలైపోతుందని విపక్షాలు అంటున్నాయి. పక్కాగా ఏదో ఒక దాడి ఆయనపై జరుగుతుందని, కాదు జరిపించుకుంటారని విమర్శిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కోడికత్తితో దాడి తానే స్వయంగా చేయించుకున్నారని ఆరోపిస్తున్నాయి. ఇంత యంత్రాంగం అంటే పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీ కూర్చోబెట్టి కోడికత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి. నిర్ద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు. అరే మా నాన్నగారిని చంపేశాడు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడు. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్. ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి, వైరాలజిస్టు. కరోనా లాంటి వైరస్ ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరు వాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడిచి కూర్చున్నాం. మనకు పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకపడడం? చీలద్దు ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా, చంపుతా, దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? కాకపోతే ముఖ్యమంత్రి గారి మీద అపనమ్మకం ఏంటంటే కోడికత్తి డ్రామా దగ్గర నుంచి బాబాయ్ గొడ్డల వేట దగ్గర నుంచి అనేక సందేహాలు ఉన్నాయి.
సానుభూతి కోసం ఏదైనా చేస్తాడన్న ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దాన్ని మనం మర్చిపోరాదు. గొడ్డల వేటిని గుండెపోటుగా చిత్రించడం కోసం ముఖ్యమంత్రి గారు పడ్డ తాపత్రం ఇవాళ వెలుగులోకి వస్తుంది ఎవరు దోషులు. అలాగే కోడికత్తి డ్రామా ఆడితే ఈ రోజు వరకు కూడా సాక్ష్యం చెప్పకుండా అతన్ని జైలు పాలు చేసిన సంఘటన మనం చూసాం. అయితే జగన్పై హత్యాయత్నం జరిగిందని వైసీపీ అంటుంది. సీఎం జగన్ పక్కకు తిరగడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే కంటికి రాయి తగిలి చూపు పోవడమో, కణతకి తగిలి ప్రాణాపాయమో సంభవించేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. కరెంటు లేని సమయాన్ని ఆసరగా చేసుకుని ఈ దాడిని టీడీపీ అధినేత చేయించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా జగన్ అంతు చూస్తాము అని చెబుతున్నటువంటి మాటలకు రెచ్చిపోయినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబుల యొక్క ఈ పూరిత రాజకీయాల కారణంగా వాళ్ళు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయటానికి నిన్న ఒక డ్రెస్ రిహార్సల్ చేసినారు. నిన్న ఆయన కన్ను పోగొట్టాలని చూసినారు. లేదా త్రుటిలో ఆయన కణిత మీద పడునుంటే ప్రాణమే పొయ్యి ఉండేది. చంద్రబాబు గత చరిత్ర అంతా కూడా హత్యా రాజకీయాల చరిత్రే. మొత్తానికి ఎలక్షన్ టైంలో మరోసారి దాడి ఎపిసోడ్ షురూ అయింది. గత ఎన్నికల సమయంలో కూడా జగన్పై కోడికత్తి దాడి జరిగింది. ఆయన బాబాయ్ వైఎస్ వివేక గొడ్డలి దాడిలో మరణించారు. ఇక ఇప్పుడు చెప్పుతో మొదలై రాయి తగిలి గాయం చేసే వరకు వచ్చింది. మరి ఇప్పటికైనా భద్రతా సిబ్బంది అలర్ట్ అవుతారో లేకపోతే దాడుల హడావిడి కొనసాగుతూనే ఉంటుందో చూడాలి.